ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. లెంటులోని 6వ దినానికి మనం వచ్చి ఉన్నాము. మన యొక్క సిలువ ప్రయాణంలో ఇది 6వ దినము. ఈ దినమునికైనా ఏర్పాటు చేయబడిన అంశము ఆజ్ఞా పాలనము. ఇది యెషయా గ్రంథం 48వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు. అదేవిధంగా మత్తయి వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల వరకు మనం ధ్యానం చేయనున్నాము. ముందుగా మరి సంకీర్తన 25వ సంకీర్తన నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారు విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. మనము ఈ లెంటు దినాల్లో చూసినట్లయితే మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే మరి ఈ లెంటు దినాలన్నిటిలో కూడా ప్రే ఫాస్ట్ అనగా ఉపవాసముతో ప్రార్థించుచు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేయుట, లేదా మరి ప్రార్థించు, ఉపవాసముండు మరియు ప్రేమ పూరిత కార్యములు, వర్క్స్ ఆఫ్ లవ్ అనగా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఇతరులతో మరి సరి అయిన సమాధానం లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. క్రీస్తు మనం ఇంకా పాపులమై ఉండగా మనల్ని ఏ విధంగా ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణమగునంత వరకు మనము కూడా ఇతరుల్ని ఆ యాంగిల్లోనే అదే బాణీలో ప్రేమించవలను. అప్పుడే మనము ఈ సిలువ ధ్యానాలు చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. అందుకని ఈ సిలువ ప్రయాణంలో ఉన్న మనం అందరము కూడా దేవునిని అడగవలసింది ఏంటంటే, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అని చెప్పినప్పుడు ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా ఆ త్రోవలన్నీ కృపా సత్య మయములై ఉన్నవి. మరి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని యొక్క తేజరిలను నా యొద్దకు రండి, నా మాట ఆలకించుడి, నా యొద్దకు రండి, అతని మార్గము తేజరిలను నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అంత పబ్లిక్ గానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం కూడా యేసు ప్రభు యొక్క రాకడకు మునుపు 750 సంవత్సరముల ముందు ప్రజలందరితో మరి దేవుడు ఈ నిబంధన చేసి ఉన్నాడు. కాబట్టి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు, మనందరికీ విమోచకుడు దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.
నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మనము ఏ త్రోవలో ఏ విధంగా నడుచుకోవాలో ఆయన మనల్ని నడిపించుచున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఎవరైతే మనము దేవునిని ప్రేమించుచున్నాము, క్రీస్తుని ప్రేమించుచున్నాము అని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞలు కూడా మనము గైకొను వారంగా ఉండాలి. మనము ఎవరినన్నా బంధువులు కానీ, భార్యని కానీ, లేకపోతే భర్తని కానీ, బిడ్డలు కానీ మనం ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు వారు మన ఆజ్ఞలను, తల్లిదండ్రుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అప్పుడే వారు మన ఎడల వారికి ప్రేమ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా మరి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము, చూడండి, మన క్షేమము నది వలెను, అంటే ఇంకా అది ఎప్పుడు ఎల్లప్పుడూ పారు జీవనదిలాని నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, మనము నడవవలసిన త్రోవను మనల్ని నడిపించినప్పుడు, మనము అవన్నీ ఆలకించినప్పుడు, దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయంటే, ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు వారికి దేవుడిచ్చు 5 ఆశీర్వాదాలు ఏంటంటే, మన క్షేమము, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండు, క్షేమంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, మంచిగా ఉండు అని చెప్తా ఉంటారు. సో క్షేమము, వెల్ఫేర్, అది ఒక నది వలె ఇచ్చును. 2, నీతి సముద్ర తరంగాలు ఎవరన్నా కౌంట్ చేయగలరా? అంత ఎక్కువగా నీతి మరి మనకి అనుగ్రహిస్తాడు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. మీరు ఇసుక రేణువుల్ని లెక్క పెట్టలేము మనం. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను అన్నాడు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. ఇసుక ఏ విధంగా ఉంటుందో అంత విస్తారంగా నీ గర్భఫలము విస్తరించును. మరి ఆ విధంగా చూసుకుంటే మన దేశ జనాభా చాలా ఎక్కువ, అంటే మనం బాగా దీవించబడ్డామో అని అనుకోవచ్చు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎవరైతే ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారి నామము దేవుని సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరువబడదు. ఈ విధంగా మరి దేవుని చిత్తమేమై ఉన్నదనగా పురుషులను ఆశీర్వదించుటయే తప్ప వారిని శపించకూడదు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. పురుషులు పాపము చేయుటను ఆయన ఇష్టపడడు. ఎందుకనగా దేవుడు పురుషుని తన స్వారూప్యమందు తనకున్న లక్షణములతో మరి ముందుగా తయారు చేశాడు. ఆ తదుపరి మరి పురుషునికి గాఢ నిద్ర కలుగజేసి పురుషుని ప్రక్కటెముకలో నుంచి స్త్రీని తయారు చేశాడు. ఇప్పుడు మనం చూస్తే పురుషుడు వచ్చి మట్టిలోంచి దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు. అయితే స్త్రీ మట్టిలో నుంచి కాదు, పురుషుని ప్రక్కటెముకలో నుంచి మరి సృష్టించబడింది. అందుచేత పురుషులు పాపము చేయుటను ఆయన ఇష్టపడడు. వారు తన ధర్మశాస్త్రమును పాటింపవలనని ఆయన కోరుచున్నాడు. మరియు వారు శాశ్వతంగా శిక్షించబడకుండా వారిని రక్షించవలనని ఆయన కోరుచున్నాడు. మనం అందుకనే చూస్తే దేవుడు మరి అనేక మంది ప్రవక్తల ద్వారా మనకి
తెలియజేసి, నేను మీతో నిబంధన చేయు దినములు దగ్గరికి వచ్చినవి అని ఎన్నో రకరకాలుగా మనకి తెలియజేసి, ఫైనల్ గా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను అనుగ్రహించనని మనకి వాక్యము యోహాను సువార్త 3:16 ఉంది. అనగా ఎవరు కూడా నశించిపోకుండా శాశ్వతంగా శిక్షించబడకుండా మరి వారిని రక్షించాలి అని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుడు కోరుచున్నాడు ఆ విధంగా మరి పురుషులందరూ ఉండాలి అని. ఎందుకంటే కుటుంబమునకు పురుషుడు శిరస్సు, సంఘమునకు క్రీస్తు శిరస్సు. పేతురుకు రాసిన 2వ పత్రికలో 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్ఛింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ పేషెన్స్. ఎందుకంటే మరి ఆయన చేసిన వాగ్దానము ఆలస్యం చేయకోకుండా నెరవేరుస్తున్నాడు. కానీ ఎవరు కూడా నశించకూడదు, ఎవరు కూడా నశింపాలని ఆయన ఇష్టపడకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందవలనని ఆయన మరి ఎంతో దీర్ఘశాంతంతో ఎదురు చూచుచున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలవబడి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో కూడా నాతో కూడా వాడు భోజనం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నానని. మనకు ఒక చక్కటి పాట ఉంది, హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుడు. హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల సురములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని మీరాలతని. ఇక్కడ ఏంటంటే ప్రభు మన కొరకు ఎంతో దీర్ఘశాంతంతో ఎంతో ఓర్మితో వేచి ఉండి తలుపు తడుతున్నాడు. మనం ఎవరైనాను తలుపు తెరిచి ఆయన చేర్చుకుంటామని ఆయన ఎంతో వేచి ఉండి మన కొరకు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. పరలోకంలో ఒక పాపి రక్షణలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న దూతలు ఎంతో సంతోషంగా ఆనందగానములు చేసెదరు. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో నిత్యము ఆయన మరి పరిశుద్ధులతోనూ భక్తులతోనూ నిత్యము కొనియాడబడుచు అక్కడ నిత్యము వర్షిప్ జరుగుతూ ఉంటది. ఎప్పుడు కూడా ఎవరైతే ఒక పాపి దేవునిని అంగీకరించి రక్షణలోనికి వస్తారో, బాప్తిస్మం తీసుకుంటారో, అతని విషయమై ఆమె విషయమై పరలోకంలో దూతలు మరి ఇక్కడ మనం ఎవరిదైనా బర్త్డే అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసినట్టు దూతలు అక్కడ సంతోష గానములు చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాట వారు ప్రిపేర్ చేసి ఉంచుతున్నారు. ఎవరైతే రక్షణలోకి వచ్చారో వారి నిమిత్తమై ఆ ప్రత్యేక పాట పాడి వారి దేవునిని మహిమపరచుచున్నారు. అందుచేత విత్ గ్రేట్ పేషెన్స్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఏ రోజైనా మనము మారు మనసు పొంది మన మనస్సు మారి మన యొక్క మనస్సు మెల్ట్ అయి మరి దేవునిని అంగీకరిస్తామని ఆయన ఎంతో ఓర్పుతో మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఎదురు చూచుచున్నాడు. The gospel is meant to change the sinner, but not for the sinner to change the gospel to suit their sin. ఇక్కడ ఈ వాక్యము మరి
ఒక భక్తుడు వ్రాస్తున్నాడు ఏంటంటే, సువార్త అన్నది మరి పాపిని మార్చి రక్షణలోనికి తీసుకురావటానికి ఇది సువార్త. అంతేగాని మరి పాపికి తగినట్లుగా ఈ సువార్త అతనికి సరిపడ్డట్టుగా మార్చటము కాదు. నాట్ ఫర్ ద సిన్నర్ టు చేంజ్ ద గాస్పుల్ టు సూట్ దేర్ సిన్. అంటే వారిలో ఉన్న పాపమునకు తగినట్టుగా ఈ సువార్త మార్చబడదు. పాపికి తగిన విధంగా అతనిలో ఉన్న పాపానికి సరిపడేటట్టు ఇది ఈ సువార్త మరి మార్చి చెప్పబడదు. అయితే సువార్త అనేది ఒక పాపిని మార్చటానికి మాత్రమే. అదేవిధంగా మరి మోడర్న్ క్రిస్టియానిటీ డస్ నాట్ వాంట్ టు నో ద ప్రిన్స్ ఆఫ్ పీస్, బట్ దే జస్ట్ వాంట్ టు సిన్ ఇన్ పీస్. సమాధానకర్త, అధిపతి, విమోచకుడు అని అనేకమైన బిరుదులు ఉన్నాయి యేసు ప్రభుకి. యెషయా గ్రంథంలో ప్రిన్స్ ఆఫ్ పీస్ అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మోడర్న్ క్రిస్టియానిటీ, ఇప్పుడు ఆధునికమైన ఈ క్రైస్తవత్వంలో ఆధునిక క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే, వారికి ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ అక్కర్లేదు. అంటే శాంతి సమాధానకర్త వారికి అక్కర్లేదు. అయితే వారు తలనొప్పి ఏమీ లేకుండా ప్రశాంతంగా పాపంలో ఉండాలని వారు ఆశించుచున్నారు. దే జస్ట్ వాంట్ టు సిన్ ఇన్ పీస్. వారికి ఎవరు చెప్పకూడదు, కరెక్ట్ చేయకూడదు, ఖండించకూడదు. ప్రశాంతంగా వారికి ఏది ఇష్టమైతే ఆ పాపము చేసుకునే నెమ్మది, శాంతి కావాలి అని ప్రస్తుత క్రైస్తవ జనాంగము మరి ఆ విధంగా వారు కోరుకుంటున్నారు. వారికి ఏది ఇష్టమైతే అది కావాలి. మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సేమ్ సెక్స్ మ్యారేజెస్, పురుషుడు వివాహం చేసుకుంటాం, స్త్రీ వివాహం చేసుకుంటాం, లింగ మార్పిడి చేసుకుంటాం, బైసెక్షువల్, దీన్నే ఎల్జిబిటి అంటారు. అనగా లెస్బియన్, గే, బయోసెక్షువల్, ట్రాన్స్జెండర్. ఇది ఒక సమాజంగా చేరి చాలా మరి సాతాను యొక్క స్వైర విహారం చేస్తుంది. సిన్ ఇన్ పీస్ అంటే దీనికి అదే అర్థం. అయితే దేవునికి ఇది చాలా అయిష్టమైనది. స్వలింగ సంపర్కము దేవునికి అస్సలు కూడా తట్టుకోలేడు. అందుకనే సొదొమ గొమొర్రాని మరి అగ్ని గంధకాలతోటి నాశనం చేశారు. దేవుని యొక్క ఉగ్రత అంత ఎక్కువగా ఉంటుంది. అంచేత మనము మరి దే జస్ట్ వాంట్ టు సిన్ ఇన్ పీస్. ఆ విధంగా కాకుండా మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ శుభవార్త, ఆ సువార్త మనము ఇతరులకు ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ చూస్తే మరి ఒక వాక్య భాగం, సువార్త వాక్య భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూస్తే, మీకేమి తోచుచున్నది, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. ఈ వాక్యము పాత నిబంధన వాక్య భాగంతో సమాంతరంగా ఉంది. ఎందుకంటే పాత నిబంధనలో మరి దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించబోయే ఆశీర్వాదములు, దీవెనలు 5 నేను చెప్పాను. మీ యొక్క క్షేమము నది వలె ఉండునని. మరి ఆ విధంగా చేయాలంటే ఆయన ఉపమాన రీతిగా ఈ యొక్క పారబుల్, ఈ ఉపమానాన్ని మనకి ద్వారా మరి
ఈ విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గంన మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. పశ్చాత్తాప పడవలను. పేతురు మరి పరిశుద్ధాత్మను పొందినప్పుడు లేచి వారందరి ముందు మీరు ఆ యేసును పట్టుకొని శిక్షించి మరి సిలువ వేసి చంపి ఉన్నారు, అందుకు మేము సాక్షులం. అయితే దేవుడు ఆయనను సమాధిలో నుంచి మరి లేపి ఉన్నాడు, పునరుద్ధానమై ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి ఉన్నాడు. ఒక్క యేసునామంలో తప్పితే మరి ఏ నామంలోనూ మీకు రక్షణ లేదు అని చెప్పినప్పుడు వారు మనసు మార్చుకొని పశ్చాత్తాపడి వారి తప్పు తెలుసుకొని, అయ్యలారా మరి అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి మేము చేసిన తప్పుకి అనే ఒక రిపెంటెన్స్ వారిలో వచ్చింది. ఇది దేవుడు, నీవు నడవవలసిన మార్గాన్ని నేను చూపిస్తున్నాను, నీవు నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే నేను నిన్ను మరి నీ యొక్క క్షేమము ఒక నది వలె ఉంటుంది అని చెప్తున్నారు. దాని యొక్క అర్థము మరి పాత నిబంధన యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఇక్కడ కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, ఒక మనుష్యునికి 2 కుమారులుండ్రి, అందులో అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు నా ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పాను. ఈ విషయము యేసు ప్రభు కొండ మీద మరి చెప్పిన 41వ ఉపమానం. యేసు ప్రభు ఏది చెప్పినా ఒక ఉపమానము రీతిలో అర్థమయ్యేటట్టు సింపుల్ కంపారిజన్ లో కాంప్లెక్స్ గా ఏమి చెప్పుకోకుండా సింపుల్ గా చెప్తారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రసంగాలు చేసినప్పుడు గట్టిగా అరిచి అప్ అండ్ డౌన్ సౌండ్ తో చెప్తుంటారు. కానీ యేసు ప్రభు బోధ ఎప్పుడు విన్నా కామ్ గా మరి అర్థమయ్యే శైలిలో ఉపమాన రీతిగా ఆయన మరి శాస్త్రులు పామర్లు అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తా ఉంటారు. కొంతమంది చెప్తా ఉంటే ఆ కాంప్లెక్స్ లాంగ్వేజ్ కి అర్థం చేసుకోలేక చాలా మంది చర్చలు మానేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. లెక్క చూచుకుంటాం, రాజు, పరలోక రాజ్యం అలాంటి దాంతో పోలి ఉంది. మనం అంతకు ముందు చూస్తే తలాంతులు ఇచ్చి వెళ్ళాడు, వచ్చి వాళ్ళని లెక్క అడిగాడు, ఏం చేశారు మీరు అని. మనం కూడా ఒక్కొక్కసారి మన దాసులకి మనం బయటకు వెళ్తూ నేను వచ్చేసరికి ఈ పని చేయండి అని చెప్పి మరలా వచ్చి మరి పనివారిని నేను చెప్పిన పని చేసావా, ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు ఎస్ మీరు చెప్పిన పని అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు శబాష్ భలా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని మెచ్చుకొని వారికి అత్యధికమైన మరి దీవెనలు ఇచ్చేవారుగా ఉన్నారు. అయితే కొంతమంది మరి ఈ ఎప్పుడు వస్తాడోలే నమోదు చేసుకోవచ్చు అని రెక్లెస్ గా మరి అవిధేయులుగా ఉన్న వారి మీద ఆ యజమాని కోపపడేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే ఇది తృణీకరించబడిన తరగతులు, పాపులు, మతపరమైన స్వనీతి మంతులైన ప్రధాన యాజకులు మరియు పెద్దల ముందు రక్షించబడుదురని వివరించుచున్నది. ఇప్పుడు రక్షణ ఎవరికి వస్తుంది ముందు అంటే, తృణీకరించబడిన తరగతులు, పాపులు, వీరికి రక్షణ ముందు రక్షించబడుదురని వివరించుచున్నది. ఎందుకంటే ప్రధాన యాజకులు మాకు అన్నీ తెలుసు, మేము ధర్మశాస్త్రం బాగా పఠించిన వారము. కొంతమంది ఏమో స్వనీతిమంతులు అంటే
వారు ఏమనుకుంటారంటే నేను చేసేదే కరెక్ట్. ఇంకా వారితోటి ఎవరితోటి ఎటువంటి నార్మ్స్ తోటి వారు కంపేర్ చేసుకోరు. నేను చేసేది కరెక్టు అని స్వనీతి ఎక్కువగా ఉంటుంది. అది ప్రధాన యాజకులకి మరి పెద్దలకి ఈ యొక్క క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి. వారు పెట్టుకున్నాయి, వారు ఏం యాక్టివిటీ చేస్తున్నారో అదే కరెక్ట్ అని వారు ఫీల్ అయ్యి మరి మిగిలిన వాళ్ళు కూడా అది ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. అయితే మనం వాక్యాన్ని పరిశోధించి వాక్యపరంగా అతను చెప్తున్నది కరెక్టా కాదా ఈ స్వనీతిని దూరంగా పెట్టుకుని మనము మరి జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడి నీకిచ్చెనని అడుగగా, ఇది నిన్నటి దినాన మనం ధ్యానం చేసిన అంశం. యేసుని యొక్క అధికారాన్ని వారు ప్రశ్నించారు. అంటే యేసు ప్రభు చేసే బోధల్ని వీరు దానికంటే మాకు ఎక్కువ తెలుసు, నీకు అసలు ఇవన్నీ చెప్పడానికి ఎవరిచ్చారు, ఆయన చెప్పిన బోధనలు వింటలేదు వీళ్ళు, నీకు ఎవరిచ్చారు అధికారం అనేసి ఆయన్ని అడుగుతున్నారు. ఇక్కడ మరి 31వ వచనంలో ఇద్దరు కుమారుల్ని ఆయన నువ్వు మరి వెళ్ళి ద్రాక్ష తోట చూడు అని చెప్పినప్పుడు మొదటి వాడు ఫస్ట్ నేను చూడను వెళ్ళలేను అని తర్వాత వెళ్ళాడు. అయితే రెండవ వాడు ఓకే వెళ్తాననేసి డొమ్మా కొట్టాడు, అసలు వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే 31వ వచనం, అందుకు మొదటి వాడే అనేది. కాబట్టి యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఇంకోటి కూడా చెప్పాడు, పరలోక రాజ్యంలో మరి వేశ్యలకైనా స్థానం ఉంటుంది కానీ ధనవంతులకి స్థానం ఉండదు. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము కానీ మరి పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళటం అసాధ్యము అని ఆయన చెప్పాడు. ఇక్కడ నీడిల్, సూది బెజ్జంలో ఒంటె దూరుట అంటే గతంలో ప్రతి ఊరికి ఒక గేట్ ఉండేది. ఆ గేట్ నైట్ అయితే చీకటి పడిన తర్వాత మూసేస్తారు. మూసేసినప్పుడు మనం చూస్తే జైలు దగ్గర చిన్న గేట్ ఉంటుంది, ఎవరైనా సరే తల దించుకుని లోపలికి వెళ్ళాలి. అలాగా ఆ ఊరు ప్రాకారం దగ్గర చిన్న గేట్ ఉన్నప్పుడు ఒంటి కాళ్ళు అన్ని ముడుచుకొని క్రిందకి తల వంచి జాగ్రత్తగా అందులో నుంచి వెళ్ళటమే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పడం. అంతేగాని నిజంగా సూది బెజ్జంలో ఒంటె వెళ్ళిపోయిందని అనుకోకూడదు. అది యేసు ప్రభు ఒక అలంకార రీతిగా చెప్పాడు. ఇక్కడ మొదట సత్యమును తిరస్కరించి తర్వాత పశ్చాత్తాపడి దేవుని చిత్తమును చేయు పాపులను వివరించుచున్నది. మొట్టమొదటి కొడుకు, నాయన నువ్వు వెళ్ళి ఈవేళ కొంచెం ద్రాక్ష తోట చూడు అంటే వాడు నేను వెళ్ళనని, తర్వాత తండ్రి చెప్పాడు కదా మనం చేయాలి కదా, ఇది నా కోసం లేదా మన కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారు కదా అని రియలైజ్ అయ్యి మరి ముందు వద్దన్నా సరే తర్వాత వెళ్ళి ఆ పని చేశాడు. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపడి దేవుని చిత్తమును చేయు పాపులను ఇది వివరించుచున్నది. మరి అందరూ తప్పులు చేస్తారు, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. అయితే మనము చేసిన తప్పుల విషయమై మనము పశ్చాత్తాపడి దేవుని చిత్తమును చేయు పాపుల వలె మనము ఉండవలేను. రెండవది, ఇది వేషధారులను దేవునికి అన్ని వాగ్దానం చేసి ఆయన కోసం ఏమీ చేయని స్వనీతిమంతులైన పరిసయ్యులను వివరించుచున్నది. స్వనీతిమంతులైన వారు చేసేవే కరెక్ట్, మేము చాలా పెర్ఫెక్ట్. మరి ఇద్దరు మనుషులు ప్రార్థన చేసుకుని ఉంటే
ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయుడు. పరిసయుడేమో, దేవా, వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇచ్చేస్తున్నాను రెగ్యులర్గా, నేను రెగ్యులర్గా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను అని వాడు డిమాండ్ చేస్తున్నాడు దేవుణ్ణి, నేను అడిగింది చెయ్యి అని. పక్కనేమో సుంకరి ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా వాడికి ధైర్యం చాలక, నేను తప్పు చేశాను అని గుండెలు బాధ కొంచెం దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నీవు చేసే ఉపమానము ఆయనకు మురికి గుడ్డతో సమానం, నీ నీతి మురికి గుడ్డతో సమానము, నువ్వు స్వనీతి నిధి. అయితే ఇక్కడ మరి పరిసయ్యుడు, సుంకరి ఎంతో బాధతో గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడకోకుండా, ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నానని రిపెంట్ అవుతున్నాడు. మరి గుండెలు బాదుకొని, ప్రభువుకు కావాల్సింది ఏంటంటే విరిగి నలిగినటువంటి మనసు, అంతేగాని నేనేమి మరి ఇవి కావాలి అవి కావాలని దేవుడు ఏమీ అడగట్లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మత్తయి సువార్తలో 24 పర్యాయాలు ప్రస్తావించబడింది. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుకు ముందుగా మరి నీతిని, నీతి సూర్యునికి అగ్రగామిగా ప్రకటించుట ఇక్కడ మనం గమనించగలం. యోహాను మరి ఎందుచేత పంపబడ్డాడంటే, యోహాను చివరిగా వచ్చిన ప్రవక్త. మలాకి తర్వాత 400 సంవత్సరములు ఏ ప్రవక్త కూడా రాలేదు. అందుకని దీన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అని అంటారు. అయితే 400 సంవత్సరముల తర్వాత దేవుడు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి యోహానుని మరి నీతిని, నీతి సూర్యునికి అగ్రగామిగా ప్రకటించుట ఇక్కడ మనము గమనించగలం. మరి యోహాను వచ్చి, యోహాను గురించి ఏం చెప్పబడిందంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అందుకనే మరి యోహాను గురించి చెప్పేటప్పుడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. 16వ వచనం, ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువు వైపు, వారి దేవుని వైపునకు త్రిప్పును అని ఇక్కడ రాయబడి ఉంది. 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై, 2 అంతల ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురని అనెను. ఇక్కడ మనం చూస్తే మరి యోహాను యేసు ప్రభువుకి ముందుగా ఒక ప్రిల్యూడ్గా, అనగా ఎవరైనా మినిస్టర్ వస్తుంటే ముందుగా కొంతమంది వస్తారు. ఆ రిప్రజెంటేటివ్గా యేసు ప్రభువుకి ముందుగా ఫోర్ రన్నర్ అని అంటాం. అనగా ముందుగా వచ్చి మార్గం సరళం చేసి, నా వెనుక వచ్చేవాడు నాకంటే మరి నీతిమంతుడు అని చెప్పి, ఆయన ఇంకనూ అనేకమైన మహాకార్యములు చేస్తాడు అని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మరి ఈ దిన వాక్య భాగంలో మనకి 2 విషయాలు, మనం దేవుని ఆజ్ఞలను మనము గైకొని దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకొని ప్రేమ కలిగి ఉంటే మనకు క్షేమము ఒక నది వలె ఉంటుంది. మరి మన నీతి కెరటాల్లోని ఉంటుంది, తరంగముల్లోని. అదేవిధంగా మరి మనల్ని రక్షించి మనం ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ముఖ్యంగా పురుషులను
ఆయన ఆశీర్వదించటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 6వ దినాన్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క మరి అధికారం, దేవుని యొక్క ఆజ్ఞా పాలన, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము ఏ విధంగా పాటించవలేను. ఇద్దరు కుమారులు, ఒకడు వెళ్ళనన్నాడు కానీ తర్వాత వెళ్తానన్నాడు. మరొకడు చీట్ చేశాడు. ఓకే, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదు. మరి ఈ ఇద్దరిలో మనము ఏ జాబితాకి చెందిన వారముగా ఉంటున్నాము అనేది ఈ రాత్రిపూట మనం అందరము పరీక్షించుకోవాలి. ఇది దేనికి చెప్తున్నారంటే ఈ విషయమై మరి అనేక మంది సువార్థికులు మన దేశానికి వచ్చినప్పుడు మరి మనము అన్యులంగా పాపులంగా ఉన్నప్పుడు మనకు సువార్త తెలిసినప్పుడు ముందు వద్దన్నా సరే తర్వాత మరి దేవుని కొరకు మనసిచ్చి సువార్తను విని అంగీకరించిన జాబితాలో మనము ఉన్నాం. అయితే కొంతమంది ముఖ్యంగా క్రైస్తవత్వం ఈ దేశంలోనికి వచ్చినప్పుడు వారు కొంతమంది అగ్ర కులస్తులు వారికి మరి ఉన్న ఆ యొక్క ప్రిజుడిస్ వల్ల, అహంకారం వల్ల మాకన్నీ తెలుసు, మీకు తెలిసిన దానికంటే అనే ఒక యారగెన్స్ ఉండటం వల్ల మరి అగ్ర కులస్తులు దేవునిని అంగీకరించలేదు. పాశ్చాత్య దేశాల్లో అక్కడ పరిస్థితి వేరు. కొన్ని దేశాల్లో మరి అక్కడున్న లోకల్ కండిషన్స్ బట్టి ఉంది. కాబట్టి మరి మొదట సువార్త అందించినప్పుడు అగ్రజాతి కులస్తులు దేవునిని అంగీకరించలేదు. అయితే తక్కువ జాతి వారందరూ కూడా వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాలకు ప్రతిఫలంగా మరి దేవుడు వారికి కొన్ని అనుగ్రహించినప్పుడు ఆ సంతోషంలో వారి యొక్క నాగరికత పెరిగింది. ఈ విధంగా మరి ప్రభు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కొన్ని అద్భుత కార్యములు చేయవలనని ఆయన ఆశించుతున్నాడు. ఆ ఆశను మనము నెరవేర్చాలంటే మరి మనము ఆయనను మన హృదయంలోనికి చేర్చుకోవాలి. మరి ఈ విషయమైన వాక్యము మనము నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే మనము దేవుడు మనల్ని దీవించి మన క్షేమము ఒక నది వలె ఉండేటట్లు చేయటానికి మనము అర్హులమవుతాము. ఆ విధంగా చేసి దేవుని దీవెనలు మనం అందరము పొందుకొని మనం నిత్య జీవం పొందుకుంటానికి మరి ఆయన కృప మనకందరికి దయచేయును గాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.